హలో. మనకి మూతి చుట్టూ ఆర్ నోరు చుట్టూ పెదాల పక్కన అండ్ ఆల్సో మనకి చిన్స్ చుట్టుపక్కల మనకి పిగ్మెంటేషన్ ఆర్ బ్లాక్ కలర్ షేడ్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. అసలు ఈ షేడ్ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో దానిలో మనకేంటంటే B12 డెఫిషియన్సీ కానీ, థైరాయిడ్ కానీ, బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో కానీ, అండ్ ఆల్సో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో, అండ్ ఆల్సో కొంచెం PCOS లాంటి సమస్యలు ఉన్న వాళ్ళలో, అండ్ అడిసోనియన్ పిగ్మెంటేషన్ కారణాలలో మనకి పెరి ఆర్బిటల్ పెరి ఓరల్ పిగ్మెంటేషన్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అయితే ఈ పెరి ఓరల్ పిగ్మెంటేషన్గా మనకి జనరల్గా చూడగానే దాని గ్రేడ్ని బట్టి అండ్ కలర్ని బట్టి అది మనకు ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కలర్ వల్ల, అండ్ ఒక్కొక్కసారి మనకి నెయిల్ పాలిష్ వల్ల, ఒక్కోసారి మనకి మనం వాడే కండిషనర్స్ వల్ల, సో వీటి వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి మనం వాడే మేకప్ వల్ల కూడా, ఒక్కొక్కసారి పడకపోవడం వల్ల కూడా మనకి ఇలా పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్ రీజన్స్ అండ్ ఎక్స్టర్నల్ రీజన్స్ అసలు మనకు దేనివల్ల వస్తుంది అనేసి ఫస్ట్ ఒకసారి డాక్టర్ విజిట్ అయ్యాక అది టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఏంటి, అది ఎపిడర్మలా, డెర్మలా ఆర్ కాంబినేషన్ పిగ్మెంటేషన్, దాన్ని బట్టి మనకి ఫర్దర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, దానికి ప్యాచ్ టెస్టింగ్ కానీ ఆర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయాలా లేదా అది చూసుకునేసి దాని ప్రకారంగా ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయితే మనకి చక్కగా దాని ఇంప్రూవ్మెంట్ అనేది అండ్ ఆల్సో ప్రివెంటివ్ రీజన్స్ అనేటువంటి మనకు కనిపెట్టచ్చు. చూశారు కదా. ఇంకా మనకి ఏమైనా పెరి ఓరల్ పిగ్మెంటేషన్ ఉంటే నాకు తెలియజేయండి. ఐ విల్ లెట్ యూ నో.